హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమ్నెల్లో చూసారు కదా, వీడియో వచ్చేసి హుండై వెన్యూ ఓనర్షిప్ రివ్యూ. ఎవరైనా కానీ హుండై వెన్యూ కార్ కొనుక్కుందానికంటే కనుక ఈ కార్కి సంబంధించి కంప్లీట్ ఓనర్షిప్ రివ్యూ అయితే ఈ వీడియోలో కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తాం. సో ఓనర్స్ వచ్చేసి మా బావగారు అండ్ మా అక్క. సో వాళ్ళ నోటి నుంచే మనం క్లియర్గా చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద క్వశ్చన్స్, లెట్స్ సే హాయ్ టు అవర్ సబ్స్క్రైబర్స్. హలో ఎవ్రీవన్. అక్క, సో అక్క అండ్ బావ క్వశ్చన్స్ అయితే స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ బేసిక్ ఇన్ఫోతో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ బావ, మీకు ఇది ఏ వేరియంట్ అండ్ ఇది ఏ ఫ్యూయల్ టైప్? సో ఇది వచ్చేసి హుండై వెన్యూ S+ ఆప్షనల్ వచ్చింది. ఇది 2024 మోడల్ యాక్చువల్లీ. కొత్తగా వేరియంట్ రిలీజ్ చేశారు, విచ్ హాజ్ అన్ ఎక్స్ట్రా ఆఫ్ సన్ రూఫ్. సో బేసికలీ సన్ రూఫ్ స్టార్టింగ్ మోడల్ అని చెప్పొచ్చు. ఓకే. అండ్ ఫ్యూయల్ వేరియంట్ వచ్చేసి ఇట్స్ పెట్రోల్ ఇంజిన్. నా సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, వెన్యూ తీసుకున్నారు, ఇదే మోడల్లో మనకి సుజుకిలో బ్రేజా ఉంది అండ్ టాటాలో వచ్చేసి నెక్సాన్ ఉంది. మీరు ఎందుకు హుండై వెన్యూకే వెళ్ళారు? సో ఈ కాంపాక్ట్ SUV సెగ్మెంట్స్లో మంచి వెన్యూకి కాంపిటేటర్గా చెప్పొచ్చు ఒకటి బ్రీజా, నెక్సాన్. సో స్పెసిఫికల్లీ వై హుండై వెన్యూ అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. పర్సనలీ ఫస్ట్ మారుతి సుజుకిలో ఉన్న బ్రీజా యాక్చువల్లీ. సో సమ్హౌ నాకు మారుతి సుజుకి మీద అంత ఇంట్రెస్ట్ లేదు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ బిల్డ్ క్వాలిటీ అనుకోవచ్చు. సో వన్ ఆఫ్ ద రీజన్, బిల్డ్ క్వాలిటీ ఈజ్ అ మేజర్ రీజన్ యాక్చువల్లీ. సో దట్స్ హౌ ఐ ఎలిమినేటెడ్ మారుతి సుజుకి. ఓకే. అండ్ కమింగ్ టు హౌ అబౌట్ టాటా? యా, సో మనం ఎప్పుడైనా కార్ కొనుక్కున్నప్పుడు 3 or మేజర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి కంఫర్ట్, 2 కార్ పర్చేజ్ అయిన తర్వాత ఆఫ్టర్ మార్కెట్ కుడ్ బి ద సేల్స్ ఆర్ సర్వీస్. సో టాటా వచ్చి సర్వీస్ ప్రకారంగా కంపేర్ టు హుండై ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్. కొంచెం హుండై వాళ్ళ సర్వీస్ అండ్ కస్టమర్ అప్రోచ్ చాలా బాగుంటుంది. సో నాకు కార్ కొనుక్కున్న తర్వాత ఇంకో పెయిన్ ఏరియా ఉండకూడదని ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్లో, సో ఐ చూస్ అన్ వెన్యూ. ఓకే, రీజన్స్ అయితే చాలా బాగున్నాయి. సో కార్ తీసుకుని 6 months అయింది. సో ఫస్ట్లో తీసుకున్నప్పుడు కార్ ఎలా ఉంది? ఈ 6 months తర్వాత ఈ కార్ కోసం మీరు ఏమైనా ఫీల్ అయ్యారా? లైక్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ 6 months గ్యాప్లో? దీని ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? ఓకే, సో ఆల్మోస్ట్ 6 months కరెక్ట్గా. అండ్ వి డ్రో ఆల్మోస్ట్ 11,000 kilometers. సో విత్ దిస్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ సే లైక్ ఐ డన్ couple of లాంగ్ డ్రైవ్స్ ఆల్సో. సో లాంగ్ డ్రైవ్స్లో అయితే ఈ కంఫర్ట్, ఎస్పెషల్లీ ద డ్రైవింగ్ కంఫర్ట్ ఈస్ వెరీ గుడ్. సో ఎందుకు అని అడిగితే చాలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. మేబీ వీ కెన్ డిస్కస్ మోర్ ఇన్ డీటెయిల్స్. ఓకే. సో ఫస్ట్ 6 monthsలో నేను ద డే 1 ఎప్పుడైతే ఫస్ట్ వీక్లో డ్రైవ్ చేసినప్పుడు ఏ ఫీల్ అవుతుందో, సో నౌ ఇట్ క్యారీడ్ త్రూ అవుట్ ద 6 months యాక్చువల్లీ. సో ఎక్కువ ఇంజన్లో కానీ ఆర్ ఇన్ఫ్యాక్ట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇంజన్ హ్యాస్ బీన్ ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సో బేసిక్గా కార్ తీసుకుని 6 months అయింది. కలరు ఫస్ట్లో వచ్చిన కలరు 6 months తర్వాత కానీ 1 year తర్వాత కానీ ఒక 2-3 years తర్వాత ఆ కలర్ ఉండదు, లైట్గా ఫేడ్ అవుతాయి. మీకు రెడ్ కార్ కానీ ఏదైనా కారు రెడ్ కలర్ కానీ లేకపోతే కొన్ని కలర్స్ ఉంటాయి కదా, థిక్ కలర్స్, అవి అయితే షేడ్ అవుతాయి. సో ఈ వైట్ పరిస్థితి ఏంటి? బికాస్ మన కార్ ఆల్రెడీ i20 ఉంది మనకి. అది 3 years తర్వాత కొంచెం నాకు ఫేడ్ అయినట్టు అనిపించింది. సో మీరు ఈ 6 monthsలో సేమ్ అదే మిల్క్ వైట్ అప్పటి నుంచి ఇప్పటికీ అదే మెయింటైన్ అవుతుందా లేదా ఏమైనా చేంజ్ అయిందా? సో బేసికల్లీ ఇది పోలార్ వైట్ యాక్చువల్లీ. సో ఈ 6 monthsలో అయితే ఎక్కువ డిఫరెన్స్ ఏమి అబ్జర్వ్ చేయలేదు. ద కలర్ ఎప్పుడైతే స్టార్టింగ్ ఎట్లా ఉందో అట్లనే ఇప్పుడు కూడా ఉంది. మేబీ ఓవర్ ద టైమ్ ఏమైనా చేంజెస్ ఉంటే చూడాలి, బట్ సో ఫార్ ఇట్ ఈస్ గుడ్. దట్టు బావగారు ఎప్పుడు మెయింటైన్ చేస్తారు, ఎప్పుడు కార్కి కవర్ వేస్తారు, అలానే ఈ కార్ని ఎప్పుడు కూడా ఎండలో పెట్టరు. సో మీరు కూడా ఏ కలర్ అయినా సరే ఎప్పుడు కూడా ఒక మంచి ప్రాపర్ కవర్ మెయింటైన్ చేసుకుంటూ ఎప్పుడు కూడా ఎండలో పెట్టకుండా ఎప్పుడు ఒక షెడ్ కింద కానీ ఎక్కడో చోట పెట్టుకుంటే కలర్ ఫేడ్ అయ్యే అవకాశం ఎప్పుడు కూడా ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక 3-4 years అలా ఆ టైం గ్యాప్లో అయితే లైట్గా ఫేడ్ అవుతుంది. సో మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే అది కూడా ఫేడ్ అవ్వదు. అంతేనా బావగారు? పర్ఫెక్ట్, 100%. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కంఫర్ట్ ఎలా ఉంది? సో మనం ఐ థింక్ ఊటీ వెళ్ళాము, నెక్స్ట్ ఇంకొక లాంగ్ ట్రిప్స్ కూడా వెళ్ళాము, ఒక 500-600 kilometers. సో ఆ కంఫర్ట్ కోసం కూడా మన సబ్స్క్రైబర్స్కి వ్యూయర్స్కి చెప్దాము. సో ఫస్ట్ మీరు చెప్పండి. డెఫినెట్లీ కంఫర్ట్ విషయంలో డ్రైవర్ సీట్ కంఫర్ట్ అయితే బాగుంటుంది యాక్చువల్లీ. సో డ్రైవింగ్ చేసినప్పుడు ఎస్పెషల్లీ లాంగ్ డ్రైవ్స్, సో మనకి ఈ నెక్ పెయిన్స్ కానీ ఆర్ థై సపోర్ట్ ఉంటుంది కాబట్టి సీట్లో, సో అంత డిఫికల్టీ అయితే ఉండదు యాక్చువల్లీ. సో ఓవర్ 600 kilometers నువ్వు ఇఫ్ యూ లవ్ డ్రైవింగ్ యాక్చువల్లీ
సో 3-4 బ్రేక్స్లో కంప్లీట్ చేసేయచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ. మేము చాలా లాంగ్ డ్రైవ్స్ చేసాము, 1000 కిలోమీటర్స్ కంటిన్యూగా వెళ్ళాము. ఐ మీన్ చిన్న చిన్న బ్రేక్స్ ఉంటాయి అనుకోండి. సో ఎక్కడ కూడా స్ట్రెయిన్ అవ్వలేదు. అండ్ అలాగే రెగ్యులర్గా 500 కిలోమీటర్స్ అలా మేము ట్రావెల్ చేస్తూ ఉంటాము. మహా అయితే 1 or 2 మేబీ లంచ్ ఆర్ డిన్నర్కి ఏదైనా ఒక బ్రేక్ తీసుకుంటాం అంతే. తర్వాత ఎలాంటి బ్రేక్స్ తీసుకోము. సో అంతలా వెళ్తున్నామంటే కంఫర్ట్ ఇందులో అంతలా ఉందని చెప్తున్నాను నేను. సో అక్క, నీకు క్వశ్చన్. ఎప్పుడు కూడా నువ్వు ఫ్రంటే కో పైలట్ ప్రిన్సెస్లో ఫ్రంటే కూర్చుంటావు. సో వీడియో కోసం మా అక్క బ్యాక్ కూర్చుంది. మా అక్క కూడా క్వశ్చన్ అడుగుతాను. సో రేర్ సీట్ కంఫర్ట్ నీకు ఎలా ఉంది? అఫ్కోర్స్ లాంగ్ డ్రైవ్స్ అప్పుడు నువ్వు వెనకాల కూర్చున్నావు. సో అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? ఒకటి స్పీడ్ బ్రేకర్స్ దగ్గర, లేకపోతే బంప్స్ ఉంటాయి కదా, అలాంటి బంప్స్ దగ్గర. అండ్ నువ్వు పడుకున్నప్పుడు కూడా బ్యాక్ సైడ్ ఎప్పుడైనా పడుకోవాలనుకున్నప్పుడు నువ్వు ఎలా కంఫర్ట్ ఉంది అది? సో బేసికల్లీ బ్యాక్ సైడ్ ఏంటంటే అది 2 పీపుల్కి అయితే కంఫర్ట్ ఉంటుంది, అండ్ ముగ్గురు అయితే కొంచెం డిఫికల్టీ ఉంటుంది కూర్చోవడానికి కానీ అది కానీ. బట్ మన లెగ్స్ ప్లేస్ చేసుకోవడానికి అది అంత ప్రాబ్లం ఉండదు. అండ్ కమింగ్ టు స్లీపింగ్ అండ్ ఆల్, మీరు చూసినట్టయితే మొత్తం 3 సీట్స్కి హెడ్ రెస్ట్ ఉంది మనకి. సో దానివల్ల మనం జస్ట్ నెక్ పిల్లో పెట్టుకుని పడుకుంటే ఇంకా రిలాక్స్డ్గా ఇక్కడ స్టార్ట్ అయిన బండి మళ్ళీ ఇంటి దగ్గర దిగేంత వరకు మనం చూసుకోకర్లేదు. సో నో ప్రాబ్లం ఇన్ దాట్. అంటే ఈ సెగ్మెంట్కి వచ్చేసి వాట్ ఎవర్ దే హ్యావ్ గివెన్ అది మోస్ట్లీ ఫుల్ఫిల్ అయింది. ఓకే, నైస్, సాటిస్ఫైడ్గా ఉంది ఆన్సర్ నాకైతే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ నీకే. వెనకాల కూర్చున్నావు కదా, నీకు థై సపోర్ట్ ఎలా ఉంది? అండ్ హెడ్ రూమ్. బేసికల్లీ కాంపాక్ట్ ఎస్యూవీలో మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి హెడ్ రూమ్ ప్రాబ్లం వస్తుంది. సో ఈ కార్లో నీకు హెడ్ రూమ్ ఎంత ఉంది? ఐ థింక్ నువ్వు హైట్ 5'5" ఉంటావు ఐ గెస్, అవునా? 5'5". యా, నేను వచ్చేసి 5'10" హైట్. సో నాకు బ్యాక్ సైడ్ కూర్చున్నప్పుడు నేను చాలా కంఫర్టబుల్గా కూర్చుంటాను. నాకైతే అసలు తగలదు బ్యాక్ సైడ్. అలానే లెగ్ రూమ్ కానివ్వండి, థై సపోర్ట్ కానీ నాకు కంఫర్టబుల్గా ఉంటుంది. మా అక్క మాటలో కూడా విందాం ఎలా ఉందో ఆమెకి. సో ఫస్ట్లీ థై స్పేస్ మనకి అంటే మొత్తం కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. జర్నీ అంతా ఏ పెయిన్ ఉండదు. యూజువల్గా మనకి జనరల్గా అబ్జర్వ్ చేస్తే కూర్చున్నప్పుడు పెయిన్ రావడం అలాంటిది ఉంటుంది. బట్ ఈవెన్ 8 hours 9 hours ట్రావెల్ చేసినా కూడా లెగ్ పెయిన్ అనేది ఉండదు. కమింగ్ టు హెడ్ రూమ్, నేనైతే ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ కంఫర్టే ఉంటుంది. వైల్ మనం కార్ ఎక్కినప్పుడు దిగినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది అయితే కనిపించలేదు. ఓకే, నైస్. సో బావా, నెక్స్ట్ మీకు కార్ మొత్తానికి ఏ ఫీచర్స్ మీకు బాగా ఇష్టం? మేబీ అది సన్ రూఫ్ కానివ్వండి, యాపిల్ కార్ప్లే కానివ్వండి, లేకపోతే మ్యూజిక్ సిస్టమ్ కానివ్వండి, లేదా స్టీరింగ్ మీద వచ్చే మౌంట్స్ కానివ్వండి, ఇంకేమైనా. సో బేసికలీ మై ఫేవరెట్ వచ్చేసి ది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఎస్పెషల్లీ ఏదైతే ఈ సౌండ్ సిస్టమ్ ఏదైతే ఉందో, సో లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు మోస్ట్లీ అందరూ పడుకుని ఉంటారు. కొంతమందికి సాంగ్స్ వినడం ఇష్టం ఉండదు. అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఓన్లీ దట్ పైలట్ స్పీకర్ ఏదైతే ఉంటుందో డోర్కి అదొకటి ఎనేబుల్ చేసుకొని సో యూ కెన్ ఎంజాయ్ ద మ్యూజిక్ అండ్ డ్రైవ్. అది వన్ ఆఫ్ ది ఫేవరెట్ అంట. అండ్ కార్ప్లే ఆల్సో గుడ్. అండ్ రెండోది వచ్చేసి మూడోది వచ్చేసి సన్ రూఫ్. యాక్చువల్లీ మేము ఊటీ వెళ్ళినప్పుడే ఎస్పెషల్లీ, సో ఇఫ్ యూ కుడ్ రిమెంబర్, ఆ వ్యాలీస్లో యాక్చువల్లీ ఆ మౌంటైన్స్ దగ్గర మొత్తం కంప్లీట్లీ ఫాగ్ ఉన్నప్పుడు సన్ రూఫ్ ఓపెన్ చేసుకుని వెళ్తుంటే ఆ ఫీలే బాగుంది యాక్చువల్లీ. సో పైసా వసూలు అనిపించింది అప్పుడు. ఓకే, సూపర్ ఆన్సర్. మంచి ఫీచర్ ఏంటని అడిగావు కదా. ఇంకోటి దీంట్లో ఏంటంటే ఆటో స్టాప్ అనే ఆప్షన్ ఒకటి ఇచ్చారు. అది ఎందుకు అంటే ఇప్పుడు మనం ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు సిగ్నల్స్లో బ్రేక్ వేసి ఉంటుంది. ఆల్మోస్ట్ 1-2 minutes అట్లా ఇంజిన్ ఆఫ్ చేయాల్సిన సిచ్యువేషన్ రావద్దు. అప్పుడు ఏమవుతుందంటే అది ఆటోమేటిక్గా రన్నింగ్లో నువ్వు ఎప్పుడైతే ఆటో హోల్డ్ అని ఇక్కడ ఉంటుంది యాక్చువల్లీ, ఆ బటన్ ఎనేబుల్ చేసావో నువ్వు ఇంజన్ మీద లోడ్ ఉండదు. ఇంజన్ కంప్లీట్లీ ఆఫ్ అయిపోతుంది. నువ్వు వెనెవర్ లైక్ ఒకసారి సిగ్నల్ ఆఫ్ అయిపోయిన వెంటనే నువ్వు క్లచ్ పట్టుకుని గేర్ వేయగానే ఆటోమేటిక్ ఇంజన్ స్టార్ట్ అయిపోతుంది. సో అది కూడా చాలా మంచి ఫీచర్ అనిపించింది, చాలాసార్లు ఉపయోగపడింది కూడా. ఎగ్జాక్ట్లీ. ట్రాఫిక్లో ఉన్నప్పుడు మీరు ఎవరైనా సిటీ డ్రైవ్ ఎక్కువ చేసే వాళ్ళు ఉంటే కనుక ఏమవుతుందంటే ఆటో ఆన్ ఆఫ్ ఉంటుంది, ఇగ్నిషన్. సో ఇఫ్ ఇన్ కేస్ వెహికల్ ఆగినా సరే మీరు జస్ట్ క్లచ్ మీద లెగ్ అయితే ప్లేస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇంజిన్ మళ్ళీ ఆన్ అవుతుంది. అక్క, నెక్స్ట్ క్వశ్చన్ నీకు. బ్యాక్ సైడ్ ఏసీ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? ఆల్రెడీ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ రేర్ ఏసీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఎలా ఉందో అక్క మాటలోనే ఉందాం. యా, సో హుండాయ్ అంటేనే మనం చెప్పక్కర్లేదు, ఫుల్ ఏసీ ఆన్ ఉంటుంది. సో బేసికల్లీ రేర్ సైడ్ ఎట్లా ఉంటుందంటే ఇంకా సెంటర్లో కూర్చున్న వాళ్ళకి చలి పెడుతుంది లిటరల్లీ. అండ్ ఇది కూడా త్రూ అవుట్ ద కార్ స్ప్రెడ్ అయి ఉంటుంది, ప్రాపర్గా మొత్తం అంతా ఫ్లో అవుతుంది. సో బాగుంటుంది. ఓకే, నైస్. సాటిస్ఫైడ్ విత్ ఏసీ. సో బ్యాక్ కూర్చుంటావు కదా, నీకు సాంగ్స్ పెట్టినప్పుడు నీకు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది సాంగ్స్ వినడానికి?
చాలా ఎంజాయ్ అయితే చెయ్యొచ్చు. మొత్తం స్పీకర్ క్వాలిటీ కానీ సౌండ్ క్వాలిటీ కానీ అంతా బాగుంటుంది. అండ్ ఇందాకే బావగారు కూడా ఆల్రెడీ చెప్పారు, మనకి పొజిషనింగ్ కూడా ఉంటుంది స్పీకర్ సౌండ్ ఎక్కడ కావాలి మనకి అని. సపోజ్ బ్యాక్ సైడ్ అందరూ పడుకున్నా లేకపోతే డిస్టర్బెన్స్ ఉన్నా ఫ్రంట్ ఇద్దరు పెట్టుకోవచ్చు, ఈవెన్ డ్రైవింగ్ చేసే వాళ్ళు పెట్టుకోవచ్చు. సో ఓవరాల్ మ్యూజిక్ సిస్టమ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్, ఐ కుడ్ సే. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సిటీ డ్రైవ్లోని హైవే డ్రైవింగ్ రెండు కూడా మీరు చేశారు, ఎలా ఉంది? నా సిటీ మాన్యువల్ వచ్చేటప్పుడు కొంచెం హెడేక్ అయితే ఉంటుంది. సో అది ఏ కార్ అయినా ఒకటే. సో బట్ సిటీ డ్రైవింగ్లో మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది 12 kmph వరకు వచ్చేది. అండ్ హైవేలో ఎస్పెషల్లీ లాంగ్ డ్రైవ్స్లో ఊటీ ఆ టైంలో కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ 80-90 ఎకనామీలో నడుపుకుంటే ఇట్స్ ఆల్మోస్ట్ 20 ఏదైతే మన ఏఆర్ఐ మైలేజ్ క్లెయిమింగ్ ఎంతో అయితే 20 ఇచ్చిందో అది మీట్ అయింది, అది చెక్ చేశాను నేను. బట్ మనం ట్రై చేసినప్పుడు కొంచెం స్పీడ్ వెళ్ళాం అనుకో, 100 క్రాస్ చేసాం అనుకో, ఆన్ అండ్ యావరేజ్ 15 దాకా రావచ్చు. హై స్పీడ్లో 15 వరకు వస్తుంది. ఓకే. ఘాట్స్ కూడా మనం ట్రై చేసాం కదా, ఆ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి, ఎంత మైలేజ్ వచ్చింది ఘాట్స్లో. అండ్ ఇంకో క్వశ్చన్ దాంతోపాటు, ఓవర్టేక్ చేస్తున్నప్పుడు ఏదైనా గేర్లో ల్యాగ్ ఫీల్ అయ్యారా? సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నీ ఘాట్స్ యాక్చువల్లీ. సో ఘాట్స్లో కొంచెం టఫ్ ఉంటుంది. ఇది ఇంజన్ 1.2 లీటర్ ఇంజన్ కాబట్టి ఆ పికప్ అయితే అంత కనిపించదు. బట్ నువ్వు ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లో నడుపుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఆ టైంలో ఫ్యూయల్ కన్జంప్షన్ అయితే ఎక్కువ ఉంటుంది. సో యావరేజ్ అయితే నేను 6 to 7 kmph పడిపోవడం కూడా చూసాను ఘాట్ రోడ్లో. కామన్ అది ఘాట్ రోడ్స్లో. సో ఓవరాల్ సిటీకి హైవేకి అయితే కంఫర్ట్ అయితే కార్ వైజ్ బాగుంటుంది, ఘాట్ రోడ్లో కూడా పర్లేదు. అండ్ ఎప్పుడైతే ఓవర్టేకింగ్ ఏదైతే ఉందో ఈ హుండైలో నేను అట్లీస్ట్ 1.2 లీటర్ ఇంజన్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ థర్డ్ గేర్లో కొంచెం ల్యాగ్ ఉంటుంది. సో ద పికప్ ఫస్ట్ గేర్లో సెకండ్ గేర్లో ఎంత అయితే ఉంటుందో థర్డ్ గేర్లో ఎంత ఉండాలో అంత ఉండదు. బట్ ఫోర్త్ గేర్కి కొంచెం స్పీడ్ తీసుకున్న తర్వాత ఇంజన్ పర్ఫార్మెన్స్ మళ్ళీ బాగుంటుంది. సేమ్ అండి, నా దగ్గర i20 ఉంది, అది కూడా అంతే. థర్డ్ గేర్లో కొంచెం ల్యాగ్ అయితే ఉంటుంది ఓవర్టేక్ చేసినప్పుడు. ఓకే. సో నెక్స్ట్ గేర్ షిఫ్టింగ్ కానీ బ్రేకింగ్ కోసం కానీ ఏం చెప్తారు? సో గేర్ షిఫ్టింగ్ అయితే హుండై బండ్లు ఎస్పెషల్లీ ఈ వెన్యూలో ఏవైతే చాలా స్మూత్గా ఉంటుంది యాక్చువల్లీ. సో షిఫ్టింగ్ ప్రకారం అయితే స్మూత్గానే అనిపించింది. బ్రేకింగ్ కూడా చాలా స్మూత్ బ్రేకింగే ఉంటుంది. అండ్ మనకి దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇచ్చాడు. సో బ్రేకింగ్లో అంతా నీకు హార్ష్ బ్రేకింగ్ కానీ అట్లా ఏమనిపించదు. సో నేను ఆల్మోస్ట్ 11,000 తిరిగిన ప్యాడ్స్ కూడా మొన్న రీసెంట్గా సర్వీస్లో చెక్ చేయించా. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఓవరాల్గా మీకు మైలేజ్ పరంగా మీరు సాటిస్ఫై అని అంటారు? మైలేజ్ ఏదైతే దీని కాంపిటేటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెగ్మెంట్లో వాటితో కంపేర్ చేసుకుంటే ఏఆర్ఐ కూడా కొంచెం వెన్యూకి కొంచెం ఎక్కువ చెప్పింది, ఆల్మోస్ట్ 20 అని చెప్పింది. బట్ రియల్ టైమ్స్లో నేను అబ్జర్వ్ చేసిన 19 వరకు వచ్చింది అది. ఓకే. ఓకే. టోటల్ ఇప్పుడు మనకి ఎంత తిరిగింది? 11,000 తిరిగింది. ఎన్ని సర్వీసింగ్లు చేయించారు ఇప్పుడు వరకు? అండ్ కొన్ని సర్వీసింగ్ సెంటర్స్లో మనకి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు కొన్ని కార్ కంపెనీస్. సో అలాగా మన కారు మన హుండైలో ఏమన్నా సర్వీసింగ్లు ఇచ్చినప్పుడు ఏమన్నా ఇష్యూ ఫేస్ చేశారు? అలానే ఎన్ని సర్వీసింగ్లు అయ్యాయి? ఇప్పటికి వచ్చేది 2 సర్వీసెస్, 2 ఫ్రీ సర్వీసెస్. ఒకటి 500 కిలోమీటర్స్కి, ఆ 500 కిలోమీటర్స్కి జస్ట్ నార్మల్ చెక్స్ చేస్తారు. తర్వాత ఈ 10,000, సో రీసెంట్గానే ఒక 2 weeks బ్యాక్ 10,000 కంప్లీట్ చేసాం. అప్పుడు సెకండ్ సర్వీస్ అయ్యింది, అది కూడా ఫ్రీ సర్వీస్లోనే. సో ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ మనం ఎప్పుడైనా బండి తీసుకున్న 2 పారామీటర్స్లో ఇప్పుడు చూస్తూ ఉండాలి. వీల్ అలైన్మెంట్ ఒకటి. సో ఎవ్రీ 5,000కి ఒకసారి నేను చేయించా. అండ్ 10,000కి సెకండ్ టైం చేయించాను. వీల్ అలైన్మెంట్స్లో కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. స్మాల్ వెయిట్స్ బ్యాలెన్సింగ్ కోసం ప్లేస్ చేశారు. అండ్ సర్వీస్ గురించి మాట్లాడాలంటే హుండై వాళ్ళ సర్వీస్ చాలా బాగుంటుంది. సో అది ఒప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు రైట్ ఫ్రమ్ హ్యాండ్ ఓవరింగ్ ఆఫ్ ద వెహికల్, మనం హ్యాండ్ ఓవర్ ఎలా చేసామో అప్పటి నుంచి కంప్లీట్లీ ఫొటోస్ తీసుకుంటారు. అండ్ నీ ఆయిల్ చేంజ్ అయినప్పుడు నీ ఆయిల్ ఎట్లా ఉంది, పాత ఆయిల్ చేంజ్ చేసినప్పుడు అది కండిషన్ ఎట్లా ఉంది చూపిస్తారు. అండ్ ఫిల్టర్స్ మార్చినప్పుడు. సో రీసెంట్గా నేను ఈ ఎయిర్ ఫిల్టర్ అయితే జస్ట్ క్లీన్ చేసి పెట్టేశారు. బట్ ఇంజన్ ఫిల్టర్ ఏదైతే ఉంటుందో, ఆయిల్ ఫిల్టర్ ఏదైతే ఉంటుందో ఆయిల్ ఫిల్టర్ మాత్రం రీప్లేస్ చేశారు. అది దాని కండిషన్ ఎలా ఉందో కూడా వాళ్ళు ఫోటో పంపించి అది రీప్లేస్మెంట్ ఉంటేనే నెససరీ అయితేనే రీప్లేస్ చేస్తారు, లేదా కాంపోనెంట్ రీప్లేస్మెంట్ లేదంటే జస్ట్ జనరల్ సర్వీస్ చేసేసి అది యూజబుల్ అయితే యూజ్ చేస్తారు. సో ఓవరాల్ సర్వీస్ ప్రకారం అండ్ కస్టమర్ సెంటర్లో వాళ్ళు తీసుకునే కేరింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. ఓకే.
అయితే లాస్ట్ సర్వీసింగ్ చేయించారు, 2 సర్వీసింగ్ అయ్యాయి. ఎంత ఫ్రీ సర్వీసింగ్ అయినా కొద్దిగా ఛార్జ్ చేస్తారు, ఎయిర్ ఫిల్టర్ కానీ లేకపోతే ఇలాంటివి. సో లాస్ట్ సర్వీస్కి ఎంత ఛార్జ్ చేశారు? ఫస్ట్ సర్వీస్కి ఛార్జ్ ఏం చేయలేదు, సెకండ్ సర్వీస్లో వాళ్ళు ఛార్జ్ చేశారు. సో నేను ఎక్స్ట్రా అంటే వాళ్ళు లేబర్ ఛార్జెస్, జనరల్ చెకప్ ఏదైతే ఉంటే వాటి ఛార్జెస్ వేయలేదు, కానీ ఆయిల్ చేంజ్కి ఆయిల్ క్యాష్ వేస్తారు, అది కామన్. అండ్ ఫిల్టర్ చేంజ్ చేస్తాం కాబట్టి ఫిల్టర్ కాస్ట్ పడుతుంది. అండ్ టాప్ ఆఫ్ ఇట్ మనం వీల్ అలైన్మెంట్ కూడా చేసాం. సో వీల్ అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ రెండూ చేశారు, వాళ్ళు క్యాలిబ్రేషన్ కూడా చేస్తారు కాబట్టి. సో ఆ రెండింటికి వాళ్ళు ఆల్మోస్ట్ 1500 ఛార్జ్ చేశారు. సో ఓవరాల్ మొత్తం వచ్చేసి నేను 3500, అంటే బిల్ వచ్చేసి 4000 పైన అయింది, బట్ సంహౌ నెగోషియేషన్ చేసి 3500 అయితే పే చేశారు. సో బావా మీరు రెగ్యులర్గా కార్ తీస్తారా లేకపోతే ఎప్పుడైనా అకేషనల్లీ తీస్తారా? అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అంటే, రెగ్యులర్గా తీస్తే కనుక దీంట్లో ఉన్న మొత్తం కూడా తెలుస్తాయి, అకేషనల్లీ తీస్తే కొన్ని మాత్రమే బయటపడతాయి. సో మనం మొత్తం కంప్లీట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మన వ్యూవర్స్ చూస్తున్నారు కాబట్టి మీరు ఎలా వాడతారని వాళ్ళకు కూడా తెలిస్తే వాళ్ళకి మనం చెప్పేదాని మీద ఒక అభిప్రాయం వస్తుంది. నేను అయితే వెరీ ఫ్రీక్వెంట్ యూజర్ని, ఆఫీస్కి కూడా వేసుకెళ్తూ ఉంటా. అండ్ ఎస్పెషల్లీ మన లాంగ్ డ్రైవ్స్ వెళ్ళాలన్నా ఆర్ మా హోమ్ టౌన్కి వెళ్ళాలన్నా, సో నలుగురు వెళ్ళే బదులు బస్సులో వెళ్ళే బదులు ఐ ప్రిఫర్ కార్. ప్రైజెస్ కూడా, టికెట్స్ ప్రైజెస్ కూడా సేమ్ ఉండొచ్చు. వర్షం వస్తుందంటే కార్ వేసుకుని వెళ్ళాలి. అఫ్ కోర్స్ మనం కొనుక్కున్నది అందుకు కదా, సో కార్ కొనుక్కుని లోపల పెట్టడం ఎందుకు వాడటానికి కాబట్టి, సో దాన్ని ప్రాపర్గా అయితే యూజ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ, అప్పుడప్పుడు వాడే కార్ అయితే కాదు ఇది. సో డైలీ రెగ్యులర్ యూసేజ్ అయితే ఈ కార్ తిరుగుతూనే ఉంటుంది. సో మేము ఏమైతే చెప్తున్నామో అవి ఎగ్జాక్ట్లీ అబ్సల్యూట్లీ ట్రూ. యూ కెన్ ఇమాజిన్ 6 monthsలో 11,000 kilometers తిరిగామంటే రఫ్లీ ఎవ్రీ మంత్ 2,000 పైన. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో మా అభిప్రాయాలు మీరు నమ్మచ్చు, జెన్యూన్ ఫీడ్బ్యాక్స్. ఇంకా నువ్వు లాంగ్ డ్రైవ్స్లో ఏం చేస్తావు? పడుకుంటావా వెనకాల, లేకపోతే సాంగ్స్ వింటావా, లేకపోతే ఆర్గ్యూ చేస్తావా బావతో, ఏం చేస్తావు? ఇట్ డిపెండ్స్. అంటే ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు కొంచెం మనకి ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో ఏం చేయాలి ఏంటి ప్లాన్ చేసుకుంటాం, మాట్లాడుకుంటూ ఉంటాము. సో హాఫ్ జర్నీ అయిపోయాక మేబీ కోపంగా స్టార్ట్ అయితే ఆర్గ్యుమెంట్ ఉండొచ్చు. అండ్ ఇంకా ఎండ్ ఆఫ్ ది జర్నీ లైక్ ఐ విల్ బీ ఇన్ స్లీప్ మోడ్. ఇంకా మీ బావగారు మాత్రం ఇంకా నడుపుతానే ఉంటారు, ఎక్కడ అలసట అయితే రాదు అండ్ టైర్డ్ అవ్వరు. వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ దిస్ కార్? సన్ రూఫ్. యూజువల్లీ మేము కార్స్ చూసినప్పుడు చూసాను, నేను సన్ రూఫ్ చూస్తుండేదాన్ని. అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో కార్స్ చూసినప్పుడు చాలా చిన్నగా అనిపించేది. నేను ఎట్లా ఫీల్ అయ్యేదాన్ని అంటే అసలు పడతామా లేదా అన్నట్టు అనిపించేది. బట్ ఈ సన్ రూఫ్ వచ్చేసి మనకి కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ మేము ఊటీ వెళ్ళినప్పుడు కూడా చాలా అయితే ఎంజాయ్ చేశాను నేను. ఆ వ్యూస్ అవి కానీ అన్నీ సన్ రూఫ్ నుంచి చూడడం, ఐ జస్ట్ లవ్డ్ దిస్ ఫీచర్. ఈ కార్లో ఆల్మోస్ట్ మనకి ఏమేమి కావాలో అన్నీ ఇచ్చారు. స్టిల్ ఇంకా ఇందులో ఏమైనా ఇంప్రూవ్ చేస్తుంటే బాగున్ను అనేసి ఏమైనా ఫీల్ అయ్యారు? ఓకే, ఫస్ట్ ఏమి ఇచ్చారు చెప్తా. సో దీంట్లో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, క్లస్టర్ సిస్టమ్, హెచ్వాక్ సిస్టమ్, సౌండ్ క్వాలిటీ, ఎవ్రీథింగ్. అండ్ ఇంజన్ ప్రకారం కూడా చాలా బాగుంటుంది. సో బేసిక్ మన డ్రైవ్ చేసినప్పుడు, లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు కానీ ఏవైతే కంఫర్ట్ ఫీచర్స్ కావాలో, సేఫ్టీ ఫీచర్స్, కంఫర్ట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో దిస్ ఈస్ నాట్ అన్ అడాస్ వేరియంట్. సో S+లో ఆప్షన్లో అడాస్ అయితే ఉండదు. బట్ ఓన్లీ థింగ్ నేను మిస్ అయింది వేరే కార్లతో కంపేర్ చేసి, వెన్యూలో ఈ ఆప్షన్ కూడా ఉండుంటే బాగుండేది అనేది రెండైతే చెప్పగలుగుతా. ఒకటి రివర్స్ కెమెరా. సో దీని బ్రౌచర్లో అయితే రివర్స్ కెమెరా ఉందని ఇచ్చారు, బట్ డెలివరీ అయ్యేటప్పుడు కొంచెం అది రివర్స్ కెమెరా ప్రొడక్షన్ నుంచి లేదు. బట్ సంహౌ నేను ఎక్స్టర్నల్గా ఫిట్ చేయించా, అది కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ క్రూజ్ కంట్రోల్. సో లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు సో మాన్యువల్ ట్రాన్స్మిషన్ డ్రైవ్ ఎంజాయ్ చేస్తుంటావు, అట్ ది సేమ్ టైం ఒక పాయింట్ ఆఫ్ టైంలో స్పీడ్ మెయింటైన్ చేసేటప్పుడు క్రూజ్ కంట్రోల్ ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. సో అదొకటే మిస్ అయింది అనిపిస్తుంది. యాక్చువల్లీ హయ్యర్ వేరియంట్స్లో క్రూజ్ కంట్రోల్ ఉంది, కానీ మా వేరియంట్లో క్రూజ్ కంట్రోల్ అయితే రాలేదు. అండ్ బాబా అంతా ఓకే చెప్పారు. నేను ఇందులో బాగా మిస్ అయింది ఏంటంటే అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్ ఉంటాయి కదా, అవి మనం మాన్యువల్గా క్లోజ్ చేసుకోవాలి. యూజువల్గా బటన్ క్లిక్ చేసినా లేకపోతే కీ లాక్ చేసినా సరే ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి మిగతా వేరియంట్స్లో. సో అది నేను మిస్ అయ్యాను అనుకుంటున్నాను. ఓకే, విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. యాక్చువల్లీ ఏంటంటే వెన్యూ పాత మోడల్స్లో మనకి లెగ్ రూమ్ కానీ థై సపోర్ట్ కానీ చాలా తక్కువ ఉంటుంది. సో ఐ థింక్ 23 నుంచో ఆర్ 24 నుంచో అదైతే ఇంక్రీజ్ చేయడం జరిగింది. వెనకాల కూర్చునే వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఓకే, ఇంకా నా లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ట్రిప్కి వెళ్దామంటే ఎవరు ముందు ఉంటారు, అక్క లేకపోతే బావ, మీరా? మీ ఇద్దరికి క్వశ్చన్ ఇది యాక్చువల్లీ. సో చెప్పండి ఎవరు? ఇద్దరం ఉంటాం మోస్ట్లీ.
స్టార్ట్ అయ్యే వరకు ఆ ముందుంటుంది, స్టార్ట్ అయిన తర్వాత నేను ముందుంటా డ్రైవర్ సీట్లో. ఓకే ప్యాసింజర్ ప్రిన్సెస్. ఓకే, ఎవరు ట్రిప్ ప్లాన్ చేసుకున్నా సరే అందులో నేను ఉంటాను. ఓకే గైస్, సో మై డియర్ వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, ఎక్కడి వరకు వీడియో చూసారంటే వీడియో చాలా వాల్యుబుల్ అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ కార్ రిలేటెడ్ కామెంట్ చేయండి, మనం డిస్కస్ చేద్దాం కామెంట్ బాక్స్లో. సో ఫినిష్ చేసే ముందు అక్క బావ ఇద్దరికి మీకు కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మా సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇంకా ఏమన్నా? ఓకే, ఎవరైతే వెన్యూ కొనాలనుకుంటున్నారో విచ్ ఈస్ లైక్ బడ్జెట్ ఫ్రెండ్లీ, సో బిలో 10.5 or 11 lakhs లోపు ఒక మంచి కాంపాక్ట్ ఎస్యూవీ కావాలంటే వెన్యూ ఈజ్ ఎ గుడ్ ఆప్షన్ అని చెప్తా. డ్రైవ్ వైజ్ కానీ మెయింటెనెన్స్ వైజ్ కానీ ఆఫ్టర్ సర్వీస్ కస్టమర్ సపోర్ట్ అంతా బాగుంటుంది. అండ్ హూ ఆర్ ప్లానింగ్ టు బై, ఐ సజెస్ట్ దెమ్ టు వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ మంత్స్, 2 to 3 months ఆగితే నవంబర్లో దీని ఫేస్ లిఫ్ట్ వస్తుంది. సో ఆ ఫేస్ లిఫ్ట్లో ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. డెఫినెట్లీ దీన్ని మించే ఏవైతే ఫీచర్స్ ఏదైతే ఉంటాయో దీని తర్వాత ఎప్పటి వరకు వచ్చిన వేరియంట్స్లో మినిమం క్రైటీరియా అయితే మీట్ అయ్యి యాడ్ ఆన్లో ఇంకెక్కువ వస్తాయని ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేబీ నవంబర్లో రిలీజ్ డేట్ అన్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.